హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మా మమ్మీ వాళ్ళ 35th యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నా అది ఎలా ఫ్లాప్ అయిందో మీరే చూసేసేయండి. ప్రజెంట్ మా అమ్మ నాన్న తిరుమలలో ఉన్నారు. నేనైతే ఇది గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నా. ఇక పైన సెకండ్ ఫ్లోర్ బాల్కనీ ప్లాన్ చేశాను. ఇక్కడ ఫ్లవర్స్తో డెకరేట్ చేయాలని అనుకున్నా. ఇక బెలూన్స్ అండ్ యానివర్సరీ బ్యానర్ బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. అవి వచ్చేలోగా టైం వేస్ట్ ఎందుకు అని ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నా. లేదన్నా. ఇక వీళ్ళు కవర్ పైన ఇలాగ హైడ్రేషన్ ట్రాకర్ అని ఇచ్చారు. ప్రజెంట్ అయితే బ్యానర్ అండ్ రిబ్బన్స్ వచ్చాయి. ఇక బెలూన్స్ ఇంకో ఆర్డర్లో వస్తున్నాయి. ఇక ఫ్లవర్స్తోనే ఇలా 35 అని డిజైన్ చేశాను. ఇంతలోగా మా చిట్టి తల్లి వచ్చేసింది. సిరికి డెకరేట్ చేద్దామా? ఏం డెకరేట్ చేస్తావు నువ్వు? బెలూన్స్ ఇంకా రాలేదు. ఏబిసి పెడతావా? 1 2 3 ఓకే. అట్లుంటది మనతోని. ఏమది? అదే నెంబర్ చెప్పు. 5 అది ముందర 3 5 35. కన్నా కింద బలూన్స్ వచ్చాయి, తెస్తావా? పో. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. తెచ్చావా బలూన్స్? ఇక ఇప్పుడు వచ్చిన కవర్స్ పైన ఏమో గేమ్స్ ఇచ్చారు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. యాన్యువల్ డే కాదు నాన్న, యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. ఇక యానివర్సరీ బ్యానర్ పెడదామని ఓపెన్ చేస్తున్నాను. దీనికైతే థ్రెడ్ వాళ్ళే ఇన్సర్ట్ చేసి ఇచ్చారు. పోలా అదిరిపోలా. మా గాలికి ఎగిరిపోతుంది. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. నేను డెకరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత గాలి లేదు, ఇప్పుడు ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లవర్స్ కూడా పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఇక ఈవినింగ్ వరకు ఈ డెకరేషన్ నిలుస్తుందో నిలవదో తెలియదు, కాబట్టి ఏదో ఒకటి పెట్టి కవర్ చేయాలి. ఇక ఫ్లవర్స్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బెలూన్స్ తీసుకున్నాం. అవునరా, భలే ఉంది కదా. Fantastic, superb, mind-blowing, unbelievable. రిబ్బన్స్ పెట్టి ఇలాగ ర్యాండమ్గా బెలూన్స్ అయితే టై చేసాము, కానీ ఇక్కడ హీట్కి బెలూన్స్ అయితే పగిలిపోతూ ఉన్నాయి. ఇక ఫ్లవర్స్ ఎగిరిపోకుండా ఉండడానికి మస్కిటో నెట్ని ప్లేస్ చేసాం. పోలా అదిరిపోలా. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. ఇది మా చిట్టి తల్లి ఎఫర్ట్స్ అన్నమాట. ఫైనల్గా ఇలా సెట్ చేసి దిగేస్తున్నాం కిందకి. ఈరోజు మా మమ్మీ అయితే లిక్కీస్ చేసింది. చాలా సూపర్ ఉంది లిక్కీస్. అవునా? దేంతో చేశారా? రాస్బెర్రీతో చేశారా? ఎక్కడుంది? అయిపోయింది, అదే లాస్ట్. సరే, నువ్వు ఇప్పుడు పైన డెకరేట్ చేసావు కదా, అవంతా సిరి వాళ్ళు వచ్చాక చెప్పకూడదు, ఓకేనా? ఇక మమ్మీ వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. మేము బయట వెయిట్ చేస్తూ ఉన్నాం. నీకు ఒక సర్ప్రైజ్. పైకి రా.
ఓకే నో యూస్ వాడు విండండి మన పైకి నీకేం చెప్తానే పైంది చెప్పకూడదని చెప్పిండా పని చేస్తూ అట్టే ఓకే. కాసేపు తర్వాత ఆపోజిట్ బిల్డింగ్లో ఉన్న అక్క కాల్ చేశారు. అందుకే ఆ బిడ్డ రాత నీకు సర్ప్రైజ్ అవుతుంది. అదేంటి అర్థం కాదు ఏం లేదు. సో ఇంకా మమ్మీ వాళ్ళకైతే అర్థమైపోయింది ఆఫ్టర్నూనే మేము ఏదో డెకరేట్ చేసాం పైన అనేసి, బట్ ఏం చేసామని తెలియదు. ఇప్పుడు వచ్చి చూసేసరికి 1 or 2 బెలూన్స్ తప్ప అసలు ఇంక ఏ బెలూన్స్ లేదు. రుత్తు చేసింది అవి 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 ఆ సైడ్ అంతా రుత్తు చేసింది. అవునా చిట్టి నువ్వు చేసావా 35 years ఎవరెవరితో ఎగారు? మధు తాత సిరితోన సిరి మధు తాత ఎగిందా? సిరి మధ్య తగ్గింది. అవునా? నీకెవరు ఇష్టం, తాతనా సిరినా? ఇద్దరు చిట్టి బంగారం కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేద్దాం. దూరం తీసుకోమని మన కర్మ అట్లా ఉంది. హ్యాపీ యానివర్సరీ. వీళ్ళకి బర్త్డే భయపడచ్చురా, భయపడతారు. సూపర్ క్లాస్ కూడా కొడుతున్నాడు. ఏదో చేయాలనుకున్నాం బట్ ఏదో అయిపోయింది. డెకరేషన్లో బెలూన్స్ అన్నీ పగిలిపోయాయి. సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ సర్ప్రైజ్ లీక్ అయిపోయింది. ఇక వాటికి యాడ్ ఆన్గా ఈ స్పార్కిల్ క్యాండిల్ కూడా హ్యాండ్ ఇచ్చింది. ఏనన్నా దుఃఖం వస్తుందా? కేక్ కటింగ్ తర్వాత స్కైలార్క్ వచ్చేసాం, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం తిరుపతిలో ట్రైన్ థీమ్డ్ రెస్టారెంట్ పెట్టారు. ఇక ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక చేసేదేం లేక వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని. ఇక తెలిసిందేగా పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఇంకా మొత్తం రచ్చ రచ్చ ఉండాల్సిందే. ఎంట్రీ డోర్ అయితే ఇలా ఉంది. ఇక లోపలికి వెళ్ళాక కూడా మొత్తం ఈ ట్రైన్స్ గురించి ఫ్రేమ్స్ అలానే ఉన్నాయి. అండ్ ఈ ట్రాక్ వచ్చేసి డైరెక్ట్ కిచెన్లోకి ఉంది. కిచెన్ నుండి ఇలా ట్రాక్ వేసి ఎవ్రీ టేబుల్ దగ్గర ఒక స్టాప్ పెట్టారు. ఈచ్ టేబుల్కి ఒక నేమ్ ఉంది. మేము కూర్చున్న టేబుల్ దగ్గర స్టేషన్ నేమ్ వచ్చి పాట్నా. ఇంకా ఇది రెడ్ సింబల్. ऋतु ग्रीन नया नोंद्रा बाय बाय मन ఏం స్టేషన్ ఇక్కడున్న రెడ్ సిగ్నల్ వన్స్ గ్రీన్ అయితే మన ఆర్డర్ వస్తుంది అనేసి. మాకు పక్క టేబుల్లో ఉన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తానికి మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.